హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి లివర్ మసాలా కర్రీ. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. లివర్ తీసుకున్నాను, నీట్గా కడిగేసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఈ వాటర్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు స్మాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక లెమన్ పిండుకోవాలి, జ్యూస్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ ఉన్నా వేసుకోండి. ఇది ఎందుకు వేసుకుంటున్నానంటే లివర్ మీద స్కిన్ ఉంటుంది కదా, అది ఈజీగా రానికి ఈ లెమన్ అనేది పిండుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాం. ఓకే అండి, అరగంట అయిపోయింది కదా. ఇప్పుడు మనం లివర్ స్కిన్ తీసుకుందాము. చూడండి, ఇలా అన్నిటి మీద ఇలా స్కిన్ అంతా తీసేసుకోవాలి. ఓకే అండి, మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకుందాము. ఓకే అండి, లివర్ మసాలాకి సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాము. ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఓకే అండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం లివర్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కారం, రుచికి సరిపడా కారం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా. ఈ ఆయిల్ అంతా పైకి తేలే వరకు మూత పెట్టుకోవాలి. చూద్దాం ఒకసారి. చూడండి, ఆయిల్ అంతా మంచిగా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ అంతా ఇనికిపోయి మనకి ఆయిల్ అనేది బయటికి తేలాలి. అంతవరకు మనం ఇలా కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ అంతా తేలింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము
కసూరి మేతి వేసుకుందాము. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేను స్టార్టింగ్లో ఎందుకు వేయలేదంటే అప్పుడు లివరు ఉడకదండి, అందుకని నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. ఓకే అండి, మన లివర్ మసాలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఓకే అండి, ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.